హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే నిజంగా చాలా బాగున్నాము. అండ్ మీ బ్లెస్సింగ్స్ వల్ల మా ఫ్యామిలీ అందరం చాలా బాగున్నాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నా ఛానల్ గ్రోత్కి అయితే మీ సపోర్ట్ అనేది చాలా అవసరము. ఇప్పుడే ఎవరైనా కొత్తగా వీడియోస్ అయితే చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే శామ్విక్కి అంటే మా చిన్న బాబుకి మొన్న 18th జనవరిలో ఒక ఫంక్షన్ అయితే చేశాము. ఆ ఫంక్షన్లో ఏమైతే గిఫ్ట్స్ వచ్చినాయో ఇప్పుడు అవన్నీ అయితే చూపిస్తాను. ఈ బేబీ సోఫా మా ఆడబిడ్డ అంటే శామ్విక్ వాళ్ళ మేనత్త అయితే గిఫ్ట్ చేశారు శామ్విక్కి. ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మా శామ్విక్ని కూర్చోబెట్టి ఫీడ్ చేయడానికైనా దేనికైనా. ఇంక ఇప్పుడు చూపించే డ్రెస్ కూడా తనే తీసుకొచ్చారండి. ఇది ఆఫ్లైన్లో కొన్నారా ఆన్లైన్లో అనేది నాకు తెలియదు. తనని కనుక్కొని నేను ఈసారి ఒకవేళ ఆన్లైన్ అయితే మీకు లింక్ అయితే నేను తనని కనుక్కొని పెడతాను. డ్రెస్ అయితే చాలా బాగుంది. సూట్ తీసుకొచ్చింది తను, కానీ ఓవర్ సైజ్ వల్ల నేనైతే అది వేయలేదండి. బాబు మునిగిపోతాడు అని. పైగా కంఫర్ట్ కూడా చూసుకోవాలి కదా. పిల్లలకి కొంచెం గుచ్చుకున్నా కూడా వాళ్ళు ఇరిటేట్ అయిపోయి ఇంకా మనకు ఆ ఫంక్షన్ కూడా జరగనివ్వరు. ఇంకా తర్వాత ఒక టవల్ కూడా తీసుకొచ్చింది మా శామ్విక్కి. ఈ టవల్ కూడా తను మరి డీమార్ట్లో కొన్నారనుకుంటా. టవల్ సాఫ్ట్గా చాలా బాగుంది. పిల్లల్ని మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికైనా కూడా ఇది యూజ్ అవుతుంది. ఇంకా తర్వాత ఇప్పుడు చూపించే కాయిన్ పౌచ్ అయితే మా ఆడబిడ్డ వాళ్ళ బాబు హవికి భోగిపల్లి రోజు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా ఇదైతే చూస్ చేసుకున్నారు. ఇది కస్టమైజేషన్ చేయించారు. ఇందులో అయితే ఒక పసుపు కుంకుమ ప్యాకెట్, శారీ పిన్, హెయిర్ క్లిప్ అండ్ 2 చాక్లెట్స్ అయితే వేశారు. ఈ కాయిన్ పౌచ్ కూడా మనం బయటకు వెళ్ళినప్పుడు మనీ పెట్టుకోవడానికైనా ఏదైనా చిన్న చిన్న క్లిప్స్ పెట్టుకొని వెళ్ళడానికైనా మనకి బాగానే యూజ్ అవుతుంది. ఏవైనా యూస్ఫుల్ ఐటమ్సే కదా మనం రిటర్న్ గిఫ్ట్స్గా మనం అనుకునేది. ఇంకా నెక్స్ట్ అయితే ఇందులో కొన్ని మా భవి బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి. అవి ఇవి రెండు కలిపి అయితే చూపిస్తాను, ఎందుకంటే అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కదా. ఇంకా ఈ బ్యాంగిల్స్ కూడా నాకు మా ఆడబిడ్డ ఇచ్చింది. వాళ్ళ అత్తయ్య అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తారు. కస్టమైజేషన్ కూడా ఉంది వాళ్ళకి అవైలబుల్లో. ఇవి కనుక మీకు కావాలంటే వాళ్ళ నెంబర్ అయితే నేను ఈసారి మీకు ఇస్తాను. మీకు ఒకవేళ నెంబర్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ డ్రెస్ వచ్చేసి మా కుమారమ్మమ్మ అయితే ఇచ్చారు. కుమారమ్మమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్సే అండి. మా వారు అమ్మమ్మ అంటారు, నాకు అట్లనే అమ్మమ్మలానే అలవాటు అయిపోయింది. అమ్మమ్మ కూడా ఇప్పటికి మా పిల్లలకి చాలానే తీసుకొని వచ్చారు. ఈ సూట్ అయితే ముందు ఏదైనా వీడియోలో ఇప్పుడు మా ఆడబిడ్డ తెచ్చిన డ్రెస్ అండ్ ఇది కూడా వేసి చూపిస్తాను. ఎందుకంటే ఇవి కొంచెం ఓవర్ సైజ్ కదా, పిల్లలకి మనం కొంచెం ఏదొచ్చినాక వేస్తే కొంచెం బాగుంటాయి చూడటానికి. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను తీసే బ్యాగ్లోవి మా అత్తయ్య వాళ్ళు ఒక 2 weeks బ్యాక్ అయితే కాశీ వెళ్ళారు. కాశీలో నుండి తీసుకొచ్చిందండి. ఈ శారీ అయితే నాకు మా అత్తయ్య తీసుకున్నారు. నేను శారీస్ చాలా తక్కువే, మ్యాక్సిమం డ్రెస్సెస్లోనే ఉంటాను. ఎందుకంటే నేను కొంచెం హైట్ తక్కువ ఉంటాను. పైగా నేను ఫస్ట్ డెలివరీ దగ్గర నుంచి అయితే వెయిట్ గెయిన్ అయ్యాను, కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు. వెయిట్ లాస్ కూడా కొంచెం డైట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఫీడింగ్ ఇస్తున్నాను కదా, ఇప్పుడైతే కుదరదు. కొంచెం బాబుకి ఫుడ్ అలవాటు అయిన తర్వాత అయితే చిన్నగా కొంచెం డైట్ చేయడానికి చూస్తాను. ఇప్పుడే డైటింగ్ చేస్తే మాత్రం పాలైతే ఆగిపోతాయి కదా, దానివల్ల వాళ్ళు ఒకవేళ ఫుడ్ తినక పాలు రాలేదంటే నేనే ఇబ్బంది పడాలి పిల్లలతో. అందుకనే ముందు అయితే ఏదైనా డైట్ చేసి అప్పుడప్పుడు కొన్ని వీడియోస్లో మీకు శారీస్లో కనపడటానికి కూడా అయితే కొంచెం ట్రై చేస్తాను. ఇంక ఈ శారీ విషయానికి వస్తే చాలా బాగుంది. ఎంత ఫెస్టివల్స్ వచ్చినా కూడా నేనైతే మ్యాక్సిమం డ్రెస్లేనండి. పైగా మా వారు కూడా వద్దులే శారీస్, నువ్వు అంతేం ఉండవులే, డ్రెస్సెస్లోనే నీకు కూడా కంఫర్ట్ ఉండేది, పిల్లల్ని పట్టుకొని శారీస్ అంటే కష్టం కదా అని అంటారు. ఇంకా తర్వాత అయితే మా అత్తయ్య చాలానే తీసుకుని వచ్చారు కాశీ నుండి నాకు పిల్లలకి. మా భవి చూశారు కదా ఎంత విసిగిస్తాడో, కోపం అంచుకొని ఉండాలండి మా భవి ముందైతే. మన పేషెన్స్ని టెస్ట్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు చూపించే బనియన్స్ కూడా మా మావయ్య తీసుకున్నారు. అంటే సమ్మర్ వస్తుంది కదా, మా మావయ్య భవికి మ్యాక్సిమం ప్రతి సమ్మర్లో తీసుకొని వస్తారు కట్ బనియన్స్. కానీ ఈసారి కలర్స్ తెచ్చారు. ఎవ్రీ ఇయర్ అయితే అంటే మా బాబుకి ఇప్పుడు 3 years, భవికి అయితే వైట్ కలర్ తెస్తారు. ఈసారి కలర్స్ తీసుకున్నారు. ఇంకా ఈ స్వెటర్ అయితే మా చిన్న బాబు శామ్విక్కి మా కుమారమ్మమ్మే తీసుకున్నారంట. అంటే అత్తమ్మ సెలెక్ట్ చేసుకున్నారు, అమ్మమ్మ మనీ పే చేశారంట. కాశీలోనే తెచ్చారు. ఇదైతే కరెక్ట్ ఫిట్ ఉందండి. ఇంకా ముందు కూడా అది సెట్ అవ్వదు. ఇంకా ఇయర్ అయిపోవచ్చింది కదా చలికాలము.
ఇంకా ఇవి కూడా మా అత్తయ్య తీసుకున్నారు. 100కి 3 అంట కాశీలో ఇచ్చారంట బనియన్స్. ఇవి మనకి చలికాలానికి యూజ్ అవుతాయి. స్వెటర్స్ లానే ఉన్నాయి కొంచెం వేయడానికి కూడా. బట్ ఇవేంటంటే షోల్డర్ కట్ వచ్చినాయి. కట్ బనియన్స్ టైప్లోనే ఉన్నాయి. బట్ వీటికి ప్యాంట్ కానీ అండర్వేర్ కానీ ఏమి ఇవ్వలేదు, డ్రాయర్ టైప్లో కానీ. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు చూపించే స్వెటర్ అయితే మా భవికి తెచ్చారు. మా భవి వాళ్ళ డాడీకి అంటే మా వారికి గ్రీన్ కలర్ అంటే ఇష్టం. మా అత్తయ్య మాకు ఏది వేసినా గ్రీన్ కలర్లోనే తెస్తుందండి, వాళ్ళ అబ్బాయికి ఇష్టం అని చెప్పి. ఇది లైట్ గ్రీన్ చాలా బాగుంది. బట్ ఈ భవికి అయితే ఇంతవరకు వేయలేదు. ఒకసారి అయితే వేసి చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే ఈ కట్ బనీని ఇందా చూపించలేదు. ఈ మహాకాల్ షర్ట్ అయితే మా భవి హవికి ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళారు కాశీ, అప్పుడైతే తీసుకొని వచ్చారు. ఇప్పుడైతే మా ఆడబిడ్డ మా శాంవీ వరకే తీసుకుంది, మా చిన్నోడి వరకు. బాగుంది. ఇది కూడా ఎప్పుడన్నా ఒకసారి వీడియోస్లో వేసి చూపిస్తాను. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడే వేయాలంటే కుదరదు కదా. అక్కడ ఒక డైపర్ మిగిలిపోయిందంట, ఆ డైపర్ కూడా తీసుకొని వచ్చారు. మా అత్తయ్య అన్నీ సేవ్ చేస్తూ ఉంటారండి. బట్ ఇంత వీడియోస్ చేస్తున్నాను, ఇప్పుడు ఫేస్ చూపిస్తున్నానంటే అది మా అత్తయ్య వాళ్ళ సపోర్ట్ వల్లే. ఈ కార్స్ కూడా అక్కడ నుండే తీసుకొని వచ్చారు భవికి. ఇది కీ చైన్ టైప్లో ఉంది, ఇది జస్ట్ నార్మల్గానే ఉంది. ఇంకా నెక్స్ట్ చూపించే బ్యాంగిల్స్ కూడా నాకు మా అత్తయ్య తీసుకొని వచ్చారు కాశీ నుండి. చెప్పాను కదా మా అత్తయ్య మా వారికి గ్రీన్ కలర్ అంటే ఇష్టం అని చెప్పి అన్నీ అవే తీసుకొని వస్తుంది. గ్రీన్ బ్యాంగిల్స్ తెచ్చింది అండ్ 2 క్లిప్స్ అయితే తీసుకొని వచ్చారు. మా భవి చేసే వాటికి నిజంగా ఎంత పేషెన్స్ ఉన్నా కూడా మనకు తక్కువే అండి. చూసారుగా ఎంత విసిగిస్తున్నారో. ఇంకా ఈ వాచ్ అయితే మా భవికి తీసుకున్నారు. అంటే హవికి ఇద్దరికి తీసుకున్నారు. హవి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మా ఆడబిడ్డ ముందే చూపించేసి ఉంటారు. అండ్ ఈ స్టిక్కర్స్ అయితే అక్కడ మహాకాళి అమ్మవారి దగ్గర అయితే ఫ్రీగా ఇస్తున్నారంట. అట్లా నాకు ఆ స్టిక్కర్స్ తీసుకొని వచ్చారు. నా దగ్గర స్టిక్కర్ కలెక్షన్ కూడా ఉంటుందండి. బట్ నాకు సెట్ అయ్యేదైతే ఓన్లీ ఐటెక్స్ స్టిక్కర్ మాత్రమే సెట్ అవుతుంది. ఇది కూడా ఈ కార్ కూడా అక్కడే తీసుకొని వచ్చారు. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నందుకైతే మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇట్లానే మీరు ఆదరిస్తూ ఉంటే నేను కూడా సపోర్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వీడియోస్ పెట్టడానికి అలా టైం కుదరటలేదులేండి. మ్యాక్సిమం కుదుర్చుకోవడానికే చూస్తాను. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ డ్రెస్ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంతకుముందు ప్రీవియస్ షార్ట్స్లో చెప్పాను కదా, మాకు బ్లడ్ ఆర్ట్ గిఫ్ట్ ఇచ్చారన్న అని, హేమంత్ అన్న. ఆ అన్న లండన్లో ఉంటారు. ఆ అన్న అయితే మా భవికి తీసుకొని వచ్చారు. ఆల్రెడీ 2 పేర్స్ అయితే తీసుకొచ్చారు, సేమ్ ఇలాంటి మోడలే. అది ఒకటైతే వేసేసాను. ఇంతకుముందు వేసిన డ్రెస్ అయితే RRR స్టైల్లో ఉంది. అండ్ ఇదైతే సిసింద్రి డ్రెస్ మోడల్లో ఫుల్ వచ్చేసిందండి. భవికి అయితే కరెక్ట్గా సెట్ అయింది. బట్ ఈ డ్రెస్ మా శాంవీకి తీసుకొని వచ్చారన్న. అక్కడ లండన్లో అయితే మనకి స్టార్టింగ్ 9 మంత్స్ బేబీ నుంచి ఉంటాయమ్మా అని చెప్పారు అడిగితే. మా శాంవీకి తెచ్చిన డ్రెస్సెస్ కూడా మా భవికి సెట్ అవుతాయండి మ్యాక్సిమం. ఇంకా ఈ గిఫ్ట్ అయితే మాకు మా భవి బర్త్డేకి వచ్చింది. లంచ్ బాక్స్ టైప్లో ఇచ్చారు. మా భవి ఎప్పటికి స్కూల్కి వెళ్ళాలి, ఎప్పటికి నేను ఇందులో లంచ్ పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి మా భవికి. అంటే ఓన్లీ భవికనే కాదు, మనం ఎవరైనా తీసుకొని వెళ్ళవచ్చు. బట్ మా ఇంట్లో క్యారేజ్ తీసుకొని లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ ప్రజెంట్ అయితే ఎవరు లేరు. మా వారు లోకల్లోనే చేస్తారు జాబ్ అయితే. ఇంకా నెక్స్ట్ ఈ గిఫ్ట్ అయితే మొన్న శాంవీకి ఫంక్షన్ చేసామన్నాను కదా, అక్కడైతే మా వారి కొలీగ్స్ ఉన్నారు, ఒంగోలు నుండి వచ్చారు అన్న వాళ్ళైతే గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా గిఫ్ట్ తీసుకొని వస్తారండి. ఫంక్షన్ అంటే ఏదో ఫంక్షన్ కాదు, మేమైతే మొక్కు పెట్టుకున్నాము. మా భవి టైంలో కూడా చేసాము. నాగార్పమ్మ తల్లికి వేటించుకుంటాము. భవికి చేసాము అండ్ శాంవీకి కూడా చేద్దామని అడిగితే మా వారు ఓకే చేద్దామని పెట్టుకున్నామండి. ఇంకా అట్లా అయితే అన్నవాళ్ళు అంతకుముందు భవికి వచ్చినప్పుడు తీసుకొని వచ్చారు అండ్ భవి బర్త్డేకి వచ్చినప్పుడు గిఫ్ట్ తెచ్చారు. అండ్ ఇప్పుడు వచ్చినప్పుడు కూడా సేమ్ అట్లానే గిఫ్ట్లు అయితే తీసుకొని వచ్చారు. కొలీగ్స్ అన్నాక అంతే కదా, ఇప్పుడు మనం వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే మనీ వేసుకొని, ఇప్పుడు 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ మనీ వేసుకుంటారు, ఏదో ఒక గిఫ్టే కొంటారు. ఎందుకంటే ఇప్పుడు 10 మంది 10 గిఫ్ట్లు తీసుకొని వెళ్ళాలంటే కష్టం కదా. వాళ్ళకి తోచినంత అమౌంట్ వేసుకుంటారు, దాన్ని బట్టి ఏ గిఫ్ట్ వస్తే అది తీసుకొని వెళ్తారు. ఈ గిఫ్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు ఎలానో మా శాంవీ బోర్లా పడి ఆడతాడు కాబట్టి ఇది డ్రమ్ కొట్టకి, అంతకుముందు మనకు కొన్ని బొమ్మలకి ఇస్తే డ్రమ్ కొడతాయి కదా, ఇది అలా కాదు, బ్యాటరీతో నడుస్తుంది. కింద వీల్ ఉంది, అంటే ఇవి ఏమంటారు మనకి వీల్స్ ఉన్నాయి. దానికైతే ఒక
ఏమంటారంటే రౌండ్ షేప్లో ఇచ్చారు. అది తీసేస్తే అది కదులుతుంది, లేదు అది మనం పెట్టామంటే అక్కడే ఉండి కొడతా ఉంటుంది. శాంవిక్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. ఆ వీడియో కూడా నేను తర్వాత పెడతాను, ఎందుకంటే ఆల్రెడీ వీడియోస్ షూట్ చేస్తున్నాను కానీ ఎడిట్ చేయడానికి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ కష్టమవుతుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీడియోస్ పెట్టామంటే ఎవరు చూస్తారండి? ఏదో కొంచెమన్నా వాయిస్ ఇవ్వాలి కదా. అండ్ ఇప్పుడిప్పుడే నేను కూడా కనపడడం స్టార్ట్ చేశాను. అండ్ ముందు ముందు అయితే అన్ని వీడియోస్లో మ్యాక్సిమం కనపడటానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ అయితే ఈ కార్ వచ్చేసి మా భవి బర్త్డేకి మాకు తెలిసిన అన్నయ్య ఇచ్చారండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్సే మ్యాక్సిమం ఇవి గిఫ్ట్స్ అన్నీ ఇప్పుడు వచ్చినాయి అన్నీ మా హస్బెండ్ సైడ్ నుంచి, అంటే అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి అట్లా వచ్చినాయి. ఇది రిమోట్ కంట్రోల్తో ఉంది. ఇది కార్ అంటారా బైక్ అంటారా అయితే నాకు తెలియదు, కానీ రిమోట్ మనం అది రౌండ్ తిరుగుతుంది, ఇట్లా రిమోట్తో ముందుకెళ్తుంది వెనక్కి వస్తుంది, రిమోట్ కంట్రోల్తోనే ఇంక ఇది కార్ అయితే. వీడియోస్ అయితే ఇంకా చాలానే ఉన్నాయండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. వీడియోస్ ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఈ వీడియో తీసి 1 వీక్ బ్యాక్ అయింది, కానీ ఇవ్వడానికి అయితే కుదరటం లేదు. 2 పిల్లల్ని పెట్టుకొని అంటే ఎక్కడండి, ఒక బాబు పడుకుంటే ఒక బాబు పడుకోవట్లేదు, ఒకరు పడుకుంటే ఇంకొకరు లేపడానికి చూస్తున్నారు. అలా అయితే నాకు కుదరటం లేదు. మ్యాక్సిమం ట్రై చేయడానికే చూస్తాను. పైగా ఏంటంటే ఇద్దరిని పెట్టుకొని ఇప్పుడు ఒకవేళ నేను వాయిస్ ఓవర్ ఇచ్చినా కొంచెం నాయిస్ పడుతుంది కదా, ఇప్పుడు ఎవరో ఒకరు అరవడమో ఏడవడమో చేస్తారు, అందుకని అయితే నాకు కుదరటం లేదు. ఇంకా చెప్పాను కదా, ఇదైతే బ్యాటరీ వైజ్గా ఉంది. అండ్ ఛార్జింగ్ పెట్టాలి, బ్యాటరీలు వేయాలి. దీనికైతే ఇప్పుడు మేము చూపించే టైంకి ఛార్జింగ్ అయిపోయింది. ఒక డే మొత్తం ఛార్జింగ్ పెడితే అది ఒక 1 వీక్ అట్లా వస్తుంది. చాలా గిఫ్ట్స్ వచ్చినాయండి మా భవికి బర్త్డేకి. మనీ కూడా వస్తాయి. మనీ ఏంటంటే మేము ఏమి కొంటాం కానీ అలా చేయము. కొంతమంది ఏంటంటే వచ్చిన మనీ వరకు అంత అమౌంట్లో ఏమైతే వస్తాయో అవి కొని తెచ్చుకుంటారు. మేము అలా కాదు, అవి ఏంటంటే మా నీడ్కి దేనికైనా పనికి వస్తే అని ఇచ్చేస్తాము. ఇది కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో గిఫ్ట్ చేశారు బైక్. ఇదైతే జస్ట్ మామూలుగా మనం ఇట్లా నెడితే వెళ్ళేదే కానీ బ్యాటరీ కానీ ఏం లేవు దీనికైతే. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ చూపించేవి అన్నీ కొంచెం ఓపిక చేసుకొని చూడండి. ఇప్పటివరకు టైం ఉంచుకొని నా వీడియో చూస్తున్నందుకైతే చాలా థ్యాంక్స్ అండి. చెప్పాను కదా, కొన్ని గిఫ్ట్స్ ఒక 1 వీక్ అయింది వీడియో తీసి మర్చిపోయాను. వెంటనే అయితే అన్నీ గుర్తుపెట్టుకునేదాన్ని. అండ్ ఇది కూడా ఒక లంచ్ బాక్స్ అండి. ఇది కూడా సేమ్ ఎవరో ఇచ్చారు, అంటే అది అత్తమ్మ సైడు ఒక ఆంటీ వచ్చి అయితే ఇచ్చారు, మా రిలేటివ్సే. లంచ్ బాక్సులు 2 ఏమో వచ్చినాయి. ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి కానీ నేను పైన ఉన్నాయి ఇప్పుడు కదిలేయడం ఎందుకులే, అండ్ ఇంకొక పార్ట్ 2 అనో ఏదో ఒకటి పెట్టి తీద్దాంలే ఇంకొక వీడియో అని అయితే వదిలేసాను. ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. మా ఆడబిడ్డ ఒకటి గుర్రం లాంటిది కూడా మా భవికి అప్పుడు గిఫ్ట్ చేసింది. అది ఇక్కడ లేదు, మేము చీరాల్లో అయితే ఉంటాము. మాది ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉంది. ప్రజెంట్ ఇక్కడ పండగకని వచ్చి వీడియో అయితే షూట్ చేశాను. ఇది కప్ సెట్ కూడా మామయ్య సైడ్ వాళ్ళు ఇచ్చారు, మామయ్య వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇచ్చారు. మా మామయ్యని అత్తమ్మ వాళ్ళని కూడా ముందు చూపిస్తాను, అప్కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను. అండ్ ఇది కూడా సేమ్ అంతే అండి, మామయ్య సైడ్ వాళ్ళే ఇచ్చారు, అంటే అదే ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చారు. ఇన్ని రోజులు ఇప్పుడు భవి బర్త్డే అయిపోయి కూడా మాకు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పైన అయింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా. కప్ సెట్ ఇచ్చారు. ఇంకా తర్వాత వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అండి. ఫోటో ఫ్రేమ్స్ వినాయకుడివి ఇచ్చారు. మాకు ఆల్రెడీ ఇంట్లో 2 ఉన్నాయండి. ఇంక ఇదైతే చూసారుగా వుడెన్ ఫ్రేమ్ లాగా వచ్చి చాలా బాగుంది. మా కొత్త ఇంటికి, అంటే ఇప్పుడు నేను ఏ ఇంట్లో అయితే ఉండి వీడియో షూట్ చేస్తున్నానో ఆ ఇంటికి వచ్చినాక అయితే ఒకరోజు హోమ్ టూర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు హోమ్ టూర్ కావాలంటే కామెంట్ సెక్షన్లో హోమ్ టూర్ అని కామెంట్ చేసేయండి, మ్యాక్సిమం ట్రై చేస్తాను. మా ఇంటికి అయితే మేము చాలా స్ట్రగుల్స్ పడ్డాము. వాస్తు ప్రాబ్లం వల్ల కొన్ని మంత్స్ అయితే ఇల్లు ఆపేయాల్సి వచ్చింది. అండ్ అమౌంట్ కానీ అంతా చాలానే అయింది. ఇవి మొత్తం ఇంకొక వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మా ఇల్లు ఎలా స్టార్ట్ చేసాము, ఎన్ని ఫేస్ చేసాము. సామెత ఉంది కదండి, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. అలానే మా ఇంటికైతే మేము చాలా ప్రాబ్లమ్సే పడ్డాము. అలాంటి కష్టం ఎవరికైతే రాకూడదండి. ఇంక ఇప్పుడు ఇవి అయితే సిల్వర్ ఐటమ్స్, ఇవి ఆల్రెడీ నేను ఒక షార్ట్లో అప్లోడ్ చేసేసాను. ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏంటని పెట్టేశాను. అండ్ ఇప్పుడు కూడా డీటెయిల్గా చెప్తాను. మా వారికి అయితే లార్డ్ శివ అంటే నిజంగా చాలా ఇష్టం కాదు, ప్రాణం అనే చెప్పాలి. మేము కావాలా దేవుడు కావాలంటే దేవుడే కావాలంటారండి. అట్లా మా వారికి శివుడు అంటే ఇష్టమని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ జశ్వంత్ అయితే ఇవన్నీ గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఓన్లీ జశ్వంత్ కాదు, జశ్వంత్ వాళ్ళ ఫ్యామిలీ ఆంటీ అంకుల్ అందరు కానీ ఇది గిఫ్ట్ చేశారు. జశ్వంత్ అయితే ఇప్పటివరకు మాకు మా పిల్లలకి నిజంగా భవికి అయితే చాలానే పెట్టుంటారు.
షాపింగ్కి తీసుకెళ్ళడం కానివ్వండి, మేమందరం కలిసి షాపింగ్కి వెళ్ళినా ముందు భవికి వాళ్ళు షాపింగ్ చేస్తారు వాళ్ళది ఆపేసుకొని. ఇంక ఇదైతే ప్రమిద కుందులు తెలిసిందే కదా, అసలు మేము ఇప్పటివరకు అవి ఓపెన్ చేయలేదు. ఏదో జస్ట్ ఇప్పుడు నేను వీడియో కోసం అయితే తీసుకున్నాను, మా అత్తయ్యని అడిగి అవి లాకర్లో ఉంటే తీయించుకొని వీడియోలో చూపిద్దాంలే అని చెప్పి తెప్పించాను. ఇవి చీరాల కేటీడీ అంటే కొత్త మాసు ఏదో ఉంది వాళ్ళది, మా జ్యువెలరీ షాప్ పేరు. పెద్ద షాపేనండి అది. చీరాల్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, చీరాల ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ డీటెయిల్డ్గా అయితే చూపిస్తున్నాను, వాళ్ళ షాప్ నేము నెంబరు అన్నీ చూపిస్తున్నాను. ఇవి వాళ్ళు అక్కడైతే తీసుకొచ్చారండి, చాలా బాగున్నాయి. ఇవి మేము ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత మనం సత్యనారాయణ వ్రతం పెట్టుకుంటాం కదా, అందులో అయితే యూజ్ చేసుకుందాము. ఇప్పుడప్పుడే వద్దు, వ్రతంలో పెట్టుకుందామని మేము ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. అసలు ఇదే అండి హైలైట్ అయితే, మాకు ఇది చాలా బాగా నచ్చింది. హారతి ఇస్తాం కదా, హారతి ప్లేట్ చాలా బాగుంది. అందరూ ఎవరు చూసినా కూడా ఇప్పుడు ఇచ్చిన 4 గిఫ్ట్స్లో ఇది చాలా బాగుందమ్మన్నారు. యూనిక్గా ఉంది, ఇప్పటివరకు మనం ఎక్కడ చూడలేదు కదా. ఇప్పుడు చూపించే ఐటెం చాలా హైలైట్, ఫోటో ఫ్రేము. మొన్న ఆల్రెడీ ఒక షార్ట్లో పెట్టేశాను కదా, హేమంత్ అన్న ఇచ్చారని. అన్న ఇది మాకు గిఫ్ట్ ఇచ్చారండి. అన్నప్పుడు రాలేక, అంటే ఇప్పుడు యూకే నుండి ఇక్కడికి రావడం అంటే మాటలు కాదు కదా, వాళ్ళకి ఒక టికెటే 1,00,000-1,50,000 ఉంటుంది. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలన్నా సేమ్ అదే అమౌంట్. మనకి ఒక ఫంక్షన్ కోసం అంత అమౌంట్ అంటే వాళ్ళకి ఉండాలి కదా, అందుకే అన్న అయితే రాలేదు. ఇంక ఇప్పుడైతే డీటెయిల్డ్గా చూపిస్తున్నాను చూడండి. ఇవైతే 2 ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చారు గిఫ్ట్. అది ఎవరు ఇచ్చారు ఏంటన్నది మాకు వీడియో, అంటే ఇంకా మాకు వీడియోస్ రాలేదు. భవి బర్త్డేవి కొంచెం లేట్ అయింది, ఆల్రెడీ 1 year పైన అయింది. వీడియో వచ్చినాక నేను క్లియర్గా చెప్తాను. ఇవైతే మా ఇంటి దగ్గర అత్తమ్మ జరీనా ఆంటీ వాళ్ళు అయితే మాకు గిఫ్ట్ ఇచ్చారు, క్లాక్స్. ఇవన్నీ నేను మా కొత్త ఇంటికి వచ్చినాకే డెకరేట్ చేసుకోవాలండి, ఎందుకంటే మా పాత ఇంట్లో మనం రెంట్గా ఉండే ఇంట్లో ఎన్ని పెట్టుకున్నా వేస్ట్ అండి. ఇదైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడ్ ఇచ్చారు, అంకుల్ చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఇదైతే మా వారికి చాలా బాగా నచ్చింది ఈ క్లాక్ అయితే. ఈ వీడియో తర్వాత అయితే మా మామయ్య అభిరుచి నుండి బిర్యానీ తీసుకొని వచ్చారండి, ఫ్యామిలీ ప్యాక్. చీరాల్లో ఉండే వాళ్ళకి తెలుసు కదా అభిరుచి ఎంత ఫేమస్, అక్కడైతే తెచ్చారు ఫ్యామిలీ ప్యాక్. ఇందులో అయితే 2 boxes ఇస్తారు మనకి, రైస్ 2 boxes ఇస్తారు, ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ, చికెన్ బోన్లెస్, బోన్ కర్రీ, నెక్స్ట్ ప్రాన్స్ ఇస్తారు. ఇంకా మామూలుగా గోంగూర, పెరుగు చట్నీ, రైతా, అదే రైతా అంటే పెరుగు చట్నీయే కదా, ఇంకా మామూలుగా మనకి శార్వా, సలాడ్ అన్నీ ఇస్తారు. ఇక్కడ మా అత్తయ్య అయితే ఏమేమి ఉన్నాయో అన్నీ క్లియర్గా చూపిస్తారండి. మా అత్తయ్య మా వీడియోస్కి అయితే నిజంగా చాలా సపోర్ట్ చేస్తారు. అన్ని ఫ్యామిలీస్లో ఇలా ఉండరు కదా, ఇలా చేస్తాము మేము అంటే కొంతమంది ఏమంటారు, నీకు అవసరమా, ముందు పిల్లల్ని చూసుకో, ఇల్లు చూసుకో అంటారు. కానీ మా ఇంట్లో అట్లా కాదు. మా వారు ఫస్ట్ అంతకుముందు నేనైతే అడగలేదు, కానీ ఈ మధ్యలో అడిగినప్పుడు అయితే ఓకే చేసుకో అన్నారు. ఫస్ట్ అయితే ఎవరు కనపడొద్దు, ఓన్లీ పిల్లల వరకు ఇలా అన్నారు. తర్వాత మా అత్తయ్య వాళ్ళకి తెలిసిన తర్వాత ఓకే అమ్మ మంచిదే కదా, ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా. ఆల్రెడీ మా ఆడబిడ్డ చేస్తుంది, ఇప్పుడు మా ఆడబిడ్డ చేస్తుందంటే తనకి వాళ్ళ అత్తయ్య వాళ్ళ సపోర్ట్ ఉంటేనే కదా. ఇప్పుడు మాకైనా అంతే. ఇదిగోండి ఫిష్ ఫ్రై, ఇది వచ్చేసి మటన్, నెక్స్ట్ ఇది చికెన్ బోన్స్, ప్రాన్స్ కర్రీ, చికెన్ బోన్లెస్. చికెన్ బోన్లెస్లో అయితే మనకు ఒక ఎగ్ ఇస్తారు. ఇది క్లియర్గా మీకు చూపించాలని అయితే ఇలా వేసుకున్నాను. ఫుడ్ విషయానికి వస్తే నిజంగా చాలా బాగుంది. బాయ్ అండి.